వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి తెలంగాణ వార్షిక బడ్జెట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాము. ఈ బడ్జెట్ని శాసనసభలో మన యొక్క ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా శాసన మండలిలో మనకు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన కేటాయింపులు, ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం చర్చించుకోబోతున్నాము. మార్చి 20, 2026న తెలంగాణ బడ్జెట్ను శాసనసభలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి పద్దును ప్రవేశపెట్టడం జరిగింది. 2025-26 వార్షిక బడ్జెట్ అయితే ఉందో అది 3,04,965 కోట్లుగా కలదు. అదేవిధంగా 2026-27 బడ్జెట్ వార్షిక బడ్జెట్ అయితే ఉందో దాని విలువ వచ్చేసి 3,24,234 కోట్లు. గత బడ్జెట్తో మనం కంపేర్ చేస్తే ఇక్కడ 10.2% అనేది మనకు పెరుగుదలను నమోదు చేసింది. గత 2025-26 బడ్జెట్ మనం కంపేర్ చేస్తే ఈ సంవత్సరం బడ్జెట్ అయితే ఉందో వార్షిక బడ్జెట్ అది 10.2% పెరుగుదలను నమోదు చేసిందని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. బడ్జెట్కి సంబంధించినటువంటి ఇక్కడ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపాన్ని మనం చూద్దాం. మొత్తం తెలంగాణ బడ్జెట్ అనేది మనకు 3,24,234 కోట్లుగా కలదు. అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే వార్షిక బడ్జెట్ ఉందో ఆ వార్షిక బడ్జెట్ యొక్క స్వరూపం ఎలా ఉందంటే 3,24,234 కోట్లుగా కలదు. ఇందులో మనకు రెవెన్యూ వ్యయం ఏదైతే మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందో అంటే జీతాలు, సబ్సిడీలు, పెన్షన్లు, ఇతర ఏదైతే మనకు వ్యయం ఉందో ఆ వ్యయం కింద 2,34,406 కోట్లుగా కేటాయించడం జరిగింది. అదే రకంగా మూలధన వ్యయం అంటే ఈ మొత్తం బడ్జెట్లో మూలధన వ్యయం వచ్చేసి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఉందో అది 47,267 కోట్లుగా మనం ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఇది మన యొక్క రాష్ట్రానికి సంబంధించి జీవాయుధం అనుకోవాలి. ఏదైతే మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడిది ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ రాష్ట్రం కావచ్చు ఆ దేశం కావచ్చు మనం నూతన మౌలిక సదుపాయాల కల్పన మీద ఈ వ్యయం చేస్తాం కాబట్టి దీని ద్వారా మనకు రాబడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 47,267 కోట్లుగా మూలధన రాబడిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మనం నిర్ణయించడం జరిగినది. తర్వాత ఇక్కడైతే మనకు తలసరి ఆదాయం ఉందో అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఇండివిజువల్ అంటే ఒక మనిషి యొక్క తలసరి ఆదాయం ఎంత అంటే ఇక్కడ 4,18,931 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. మన జాతీయ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి తలసరి ఆదాయంతో మనం కంపేర్ చేస్తే మన తలసరి ఆదాయం వచ్చేసి 1.9 రెట్లు ఎక్కువగా కలదని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. అంటే భారతదేశ తలసరి ఆదాయంతో కంపేర్ చేస్తే మన రాష్ట్ర తలసరి ఆదాయం అనేది 1.9 సుమారు 2 రెట్లు ఎక్కువగా ఉందనే విషయాన్ని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. అదే రకంగా వృద్ధి రేటు సాధారణంగా మనం ఈ వృద్ధి రేటు ఏదైతే ఉందో తెలంగాణ వృద్ధి రేటు అనేది 10.2% కలదు. ఇది భారతదేశంతో మనం కంపేర్ చేస్తే మన వృద్ధి రేటు అనేది 2.7% ఎక్కువగా కలదనమాట. అంటే మనం యొక్క ఈ వృద్ధి రేటును కూడా మనం భారతదేశంతో కంపేర్ చేసినప్పుడు మన యొక్క వృద్ధి రేటు కూడా మనం భారతదేశం కంటే ఎక్కువగా ఉన్నామని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. అదే రకంగా మనకు స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అయితే ఉందో అది కూడా 17 లక్షల కోట్లు అనేది సుమారుగా మనకు కలిగి ఉందన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 17 లక్షల కోట్లుందని విద్యార్థులు గమనించాలి.
ఏదైతే మనకు బడ్జెట్లో మనం చెప్పుకున్నామో ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి 8 ముఖ్యమైనటువంటి రంగాల యొక్క కేటాయింపుల గురించి మనం చూద్దాం. అంటే మనకు చాలా రంగాలు ఉంటాయన్నమాట. అందులో ముఖ్యంగా 8 రంగాలకు సంబంధించినటువంటి టాప్ 8కి సంబంధించినటువంటి కేటాయింపుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి. ఏదైతే మనకు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి ఉందో దీనికి 33,688 కోట్లు, అంటే 33,688 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే మనకు విద్యాశాఖ ఉందో ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి దానికి 26,674 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ రంగం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పౌల్ట్రీ కావచ్చు, ఫిషనరీ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, అలా వ్యవసాయం మరియు వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలకు 23,179 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదే రకంగా ఇక్కడ సాగునీరు ఉందన్నమాట. ఇరిగేషన్, వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి సాగునీరుకు సంబంధించి ఇక్కడ 22,165 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ శాఖ, ఎలక్ట్రిసిటీ అయితే ఉందో, ఎనర్జీ సెక్టార్ అయితే ఉందో ఈ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి 21,285 కోట్లను మనం 2026-27 బడ్జెట్లో భాగంగా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మున్సిపల్ శాఖ, ఇక్కడ మున్సిపాలిటీ అయితే ఉందో, మున్సిపాలిటీ యాజ్ వెల్ యాజ్ అర్బన్ డెవలప్మెంట్ అయితే ఉందో దాని కింద ఇక్కడ మనకు 17,907 కోట్ల రూపాయలను 2026-27 బడ్జెట్లో భాగంగా మనం కేటాయించడం జరిగింది. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ, ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ మనం టిమ్స్ హాస్పిటల్ అనేటువంటి 3 హాస్పిటల్ని డెవలప్ చేయబోతున్నాం కాబట్టి వైద్య రంగానికి కూడా స్పెషల్ ఫోకస్ చేసి ఇక్కడ 13,679 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా రవాణా మరియు రహదారులకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ మరియు ఏదైతే రోడ్ డెవలప్మెంట్ ఉందో దానికి సంబంధించి 12,789 కోట్లను కేటాయించడం జరిగింది. ఇచ్చినటువంటి ఈ ఏదైతే రంగాలు ఉన్నాయో ఈ ముఖ్యమైనటువంటి 8 రంగాలు విద్యార్థులు ఏంటంటే ఫస్ట్ మనం పంచాయతీరాజు, విద్యాశాఖ, వ్యవసాయము, సాగునీరు, విద్యుత్ ఈ అయితే మనకు టాప్ సెక్టార్స్ ఉన్నాయో ఈ టాప్ సెక్టార్లో ఉన్నటువంటి అలొకేషన్స్ ఆధారంగా వీటిని ఎగువ నుంచి దిగువకు, ఎక్కువ నుంచి తక్కువకు అమర్చమైనటువంటి కాన్సెప్ట్లో బిట్టుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 8 ముఖ్యమైనటువంటి రంగాల యొక్క శాఖలు కావచ్చు లేదా కేటాయింపులు కావచ్చు మీరు బాగా గుర్తుపట్టాలి. ఇక్కడ మనకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఓవరాల్గా అన్ని రకాల శాఖలు కావచ్చు, అన్ని రకాల రంగాల గురించి కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత పౌర సరఫరాల శాఖ అయితే ఉందో దీనికి 7,366 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పశు సంవర్ధక శాఖ అయితే ఉందో దీనికి మనకు 1,529 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్తుకు 21,285 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి ప్రైమరీ విద్య కావచ్చు, సెకండరీ విద్య కావచ్చు, తర్వాత మనకు డిగ్రీ పీజీ లెవెల్లో ఉన్నటువంటి విద్యాశాఖ మొత్తం కలిపి 26,674 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు, ఏరియా హాస్పిటల్కి సంబంధించింది కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావచ్చు, లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి టిమ్స్ హాస్పిటల్ కావచ్చు, అన్నీ కలుపుకొని 13,679 కోట్ల రూపాయలను ఇక్కడ మన వైద్య రంగానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా లేబర్ వెల్ఫేర్ అంటే కార్మిక సంక్షేమానికి సంబంధించినటువంటి వాటి విషయంలో 999 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమం, మహిళలకు మరియు శిశువుకు సంబంధించినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలు ఇప్పటికీ మనకు అమల్లో ఉన్నాయి. కాబట్టి ఈ మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 3,143 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదే రకంగా షెడ్యూల్ క్యాస్ట్ అయితే ఉందో ఎస్సీ సంక్షేమానికి సంబంధించి ఇక్కడ 11,784 కోట్లు. మనకు ఆల్రెడీ తెలుసు ఎస్సీలో ఆల్రెడీ వర్గీకరణ జరిగింది. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ కింద. సో ఎస్సీ వర్గీకరణ తర్వాత
మనకు ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ కాబట్టి ఎస్సీ సంక్షేమానికి 11,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదే రకంగా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి 7,937 కోట్లను ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క సంక్షేమానికి కేటాయించడం జరిగింది. అదే రకంగా బీసీ సంక్షేమం అంటే బీసీ వెల్ఫేర్కి సంబంధించి 12,511 కోట్లను మనం బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి వాటి విషయంలో ఇక్కడ కేటాయింపులు చేయడం జరిగింది. నెక్స్ట్ మైనారిటీ సంక్షేమం. మైనారిటీకి సంబంధించి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం 3,769 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ రాజీవ్ యువ వికాస్ అంటే ఏదైతే మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాజీవ్ యువ వికాస్ అనేటువంటి పథకం కింద 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇందులో ఆల్రెడీ చాలామంది ఇప్పటికే అప్లికేషన్ పెట్టి ఉంటారు కాబట్టి వాళ్లకు 6,000 కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ గృహ నిర్మాణం. ఏదైతే మనకు ఈ హౌస్కి ఇందిరమ్మ హౌస్కి సంబంధించిందో దానికి 7,430 కోట్లు అంటే గృహ నిర్మాణానికి సంబంధించి 7,000 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వాటి విషయంలో 875 కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించడం జరిగింది. పరిశ్రమలు ఏదైతే మనకు సూక్ష్మ పరిశ్రమలు ఉంటాయో, ఏదైతే మనకు మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయో, ఏదైతే మనకు భారీ పరిశ్రమలు ఉన్నాయో అన్ని రకాల పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3,490 కోట్లను ఇక్కడ కేటాయించడం జరిగింది. అదే రకంగా చేనేత రంగం అయితే ఉందో ఆ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేనేత రంగానికి 258 కోట్ల రూపాయలను 2026-27 బడ్జెట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరియు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్న టాప్ ప్రియారిటీ సెక్టార్లో ఫస్ట్ ప్రియారిటీలో ఉన్నది ఇదే కాబట్టి 33,688 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. తర్వాత సాగునీటి ప్రాజెక్ట్స్ ఏదైతే మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, లేదా ఇతర కొత్త ప్రాజెక్టులు కావచ్చు అన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం 22,615 కోట్ల రూపాయలను సాగునీటి రంగానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించి నూతన రోడ్లను నిర్మించడం, రవాణా శాఖకు సంబంధించి 12,759 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదే రకంగా న్యాయశాఖ అయితే ఉందో ఈ న్యాయశాఖను మనం బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2,367 కోట్ల రూపాయలు న్యాయశాఖకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పట్టణ అభివృద్ధి పురపాలక ఇదైతే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిలో ఇది గ్రామాలకు సంబంధించిందైతే ఇక్కడ పట్టణాభివృద్ధి మరియు పురపాలక అర్బన్కి సంబంధించింది కాబట్టి దీనికి 17,907 కోట్ల రూపాయలను 2026-27 బడ్జెట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేటాయించడం జరిగినది. నెక్స్ట్ శాంతి భద్రతలు అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి మనకు 11,907 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల నేరాలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, తర్వాత అనేక రకాల భద్రతలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం 11,000 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని 500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఉందో పర్యావరణ శాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 1,224 కోట్ల రూపాయలను టూరిజం శాఖకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్లో రోడ్ల అభివృద్ధి కోసం ఆ వ్యవస్థలో రోడ్లను బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2,062 కోట్లు ఇక్కడ పంచాయతీరాజ్కి సంబంధించి రోడ్ల నిర్మాణానికి సంబంధించి రోడ్ల మరమ్మతులకు సంబంధించినటువంటి వాటి విషయంలో 2,000 కోట్లు కేటాయించారు. మరియు రోడ్ల భవనాల శాఖ R&D అయితే ఉందో రోడ్ల భవనాల శాఖకు సంబంధించి కూడా ఇక్కడ 6,416 కోట్లను కేటాయించడం జరిగింది. తర్వాత హ్యాండ్లూమ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 3,053 కోట్లను కేటాయించడం జరిగింది. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే మనకు రీజనల్ రింగ్ రోడ్ అయితే ఉందో ఈ రీజనల్ రింగ్ రోడ్ని అభివృద్ధి పదంలో కొత్తగా రోడ్డు మార్గాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి హైదరాబాద్ని అన్ని రంగాల్లో అన్ని యాంగిల్లో అన్ని దిక్కుల దాన్ని అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో
రీజనల్ రింగ్ రోడ్ అయితే ఉందో దాని కోసం ఇక్కడ మనకు 1525 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ రాజు యువ వికాసం, దీనికి 5800 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించినటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందో దీన్ని అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఈ యొక్క స్కూళ్లను అన్ని పిల్లలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, సొంత భవనాలను నిర్మించాలనే ఉద్దేశంతో 5000 కోట్ల రూపాయలను ఈ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అయితే ఉందో దీనికి 4000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పంట బీమా పథకం, పంట బీమా పథకానికి 1886 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మూసీ రివర్ ఫ్రంట్, ఏదైతే మనకు మూసీ రివర్ అయితే ఉందో ఈ ముచుకుంద నదిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి మూసీ రివర్ ఫ్రంట్ కింద 1500 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్యూర్ ఏరియా అభివృద్ధి, ఈ క్యూర్ ఏరియా అభివృద్ధి కోసం 2654 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉందో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలకు కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలు, లైబ్రరీ, హాస్టల్ ఫెసిలిటీ, మంచిగా క్లాస్ రూములు, తర్వాత డిజిటల్ క్లాసులు లాంటి అందించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ కోసం 1000 కోట్లను కేటాయించడం జరిగింది. తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ హెల్త్కి సంబంధించినటువంటి ఇక్కడ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో 1056 కోట్లను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పన, ఏదైతే మనకు షెడ్యూల్ క్యాస్ట్ ఉందో ఆ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి కాలనీలు ఏర్పాటై ఉంటాయి. ఆ కాలనీలకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా ఇతరతర సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో 1500 కోట్లను ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాల కోసం కేటాయించడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 2023వ సంవత్సరంలో అధికారంలో చేపట్టడం జరిగిందో డిసెంబర్న, అప్పుడు వాళ్ళు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలకు ఇక్కడ 50,713 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసాకు ఈ బడ్జెట్లో 18,000 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా చేయూత అనేటువంటి ఒక స్కీమ్ని మనం లాంచ్ చేయడం జరిగింది 2023లో, దానికి 14,861 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఏదైతే మనకి ఇందిరమ్మ ఇల్లు ఉందో ఆ ఇందిరమ్మ ఇల్లు కోసం ఈ బడ్జెట్లో 5,500 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ అయితే ఉందో, ఏదైతే మనకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉందో ఆ ఫ్రీ బస్ ఫెసిలిటీకి 4,305 కోట్లు కేటాయించడం జరిగిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ సన్న వడ్ల బోనస్, ఏదైతే మనకు ఎవరైతే సన్న వడ్లు పండిస్తారో ఆ సన్న వడ్లు పండించినటువంటి రైతులకు 500 రూపాయలు బోనస్గా ప్రకటించడం జరిగింది. ఆ బోనస్లో భాగంగా 3,500 కోట్లు ఈ యొక్క బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. గృహజ్యోతి, ఎవరైతే గృహ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ ఉచిత విద్యుత్తుని గృహజ్యోతిలో భాగంగా పొందుతున్నారో వాళ్ళ కోసం 2,080 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉందో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 1,143 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఎల్పిజి సబ్సిడీ 723 కోట్లు. ఈ మహాలక్ష్మి పథకంలో సబ్ పథకం ఏంటంటే ఎల్పిజి, ఈ ఏదైతే మనం గ్యాస్ బుక్ చేస్తామో ఆ గ్యాస్ మీద వచ్చినటువంటి సబ్సిడీ అయితే ఉందో ఆ సబ్సిడీ కోసం 723 కోట్లు మనకు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పవర్ సబ్సిడీకి సంబంధించి, అంటే ఎవరైతే ఈ 200 యూనిట్లు విద్యుత్ని ఉచితంగా వాడుతున్నారో ఆ సబ్సిడీని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో 14,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బియ్యం సబ్సిడీ అయితే ఉందో ఈ బియ్యం సబ్సిడీ కింద కూడా మనం 300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఏదైతే మనకు
కళ్యాణ లక్ష్మి స్కీమ్ అయితే ఉందో, షాదీ ముబారక్ స్కీమ్ అయితే ఉందో, ఈ స్కీమ్కి సంబంధించి 3,683 కోట్లు, అంటే వివాహానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉందో దీనికి 3,683 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ విద్యార్థులకు సంబంధించినటువంటి డైట్ ఛార్జీలు వివిధ ఎస్సీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళ యొక్క డైట్ ఛార్జీలను పెంచడం కోసం 2,170 కోట్ల రూపాయలను ఈ యొక్క బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తర్వాత పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్కాలర్షిప్కు గాను 4,343 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇక్కడ కొన్ని ఆఫీస్కి సంబంధించిన ఖర్చులు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ కార్యాలయాలు ఉంటాయి కదా, ఆ కార్యాలయాల్లో తప్పనిసరిగా చేసేటువంటి ఖర్చులు అయితే ఉన్నాయో ఆ ఖర్చుల కోసమని 2,323 కోట్ల రూపాయలు కార్యాలయాల నిర్వహణలకు కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో భాగంగా 2026 చివరి నాటికి ఏదైతే మనకు సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్లో నిర్మిస్తున్నటువంటి ఏదైతే టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే ఉన్నాయో ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను 2026 చివరి నాటికి మనం ఓపెన్ చేయబోతున్నాము, ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు తన యొక్క ప్రసంగంలో తెలియజేయడం జరిగింది. మనకి ఎన్ని ఉన్నాయి టీమ్స్ అంటే మనకు 4 ఉన్నాయి. ఇక్కడ సనత్ నగర్, తర్వాత సనత్ నగర్తో పాటు మనకు ఎల్బీ నగర్తో పాటు మనకు అల్వాల్లో ఇంకోటి ఉంది. తర్వాత ఆల్రెడీ మనకు రన్నింగ్లో ఉన్నటువంటి మన టిమ్స్ హాస్పిటల్ ఏంటంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి టిమ్స్ హాస్పిటల్ ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉంది. కాబట్టి ఈ మూడింటిని ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభిస్తున్నట్టు బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. వీటితో పాటు నిమ్స్ హాస్పిటల్ విస్తరణ, నిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్కి పక్కనే మనకు నిమ్స్ హాస్పిటల్ విస్తరణకు సంబంధించినటువంటి పిడియాట్రిక్, డెంటల్, ఇతర స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిమ్స్ విస్తరణ, అదేవిధంగా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు అందుబాటులో తెస్తున్నాము. అంటే నిమ్స్ హాస్పిటల్ని విస్తరించడంతో పాటు వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పడక సంఖ్యను మేము పెంచబోతున్నామని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ప్రారంభించినట్లు వాళ్ళు వివరించడం జరిగింది. ఆర్థిక మంత్రి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ప్రారంభించినట్టు ఈ యొక్క బడ్జెట్లో చెప్పడం జరిగింది. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలను వాళ్ళు నిర్మిస్తున్నట్టు 2026-27 బడ్జెట్లో భాగంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు శాసనసభలో చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నామని ఈ 2026-27 బడ్జెట్లో భాగంగా చెప్పడం జరిగింది. ఐటీఐలు తర్వాత ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకొచ్చేసి 2,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఐటీఐలు, ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడ ఈ 2,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగ విద్యార్థులకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, శారీరకంగా వైకల్యం ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ రెట్రో ఫిట్టెడ్ మోటార్ వాహనాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ 2026-27 బడ్జెట్లో వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈ మోటార్ల వల్ల ఎవరైతే అంగవైకల్యం ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే శారీరక వైకల్యం ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఈ మోటార్ ద్వారా వాళ్ళు ఆటోమేటిక్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రెట్రో ఫిట్టెడ్ మోటార్ వాహనాలను ఉచితంగా అందించబోతున్నారని చెప్పేసి ఈ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించడం జరిగినది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం, ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అయితే ఉందో ఈ స్కీమ్ అనేది నగదు రహిత ఆరోగ్య భద్రత అనేటువంటి పథకంలో భాగంగా మేము ప్రారంభించబోతున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు తన ప్రసంగంలో భాగంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్య ట్రస్ట్ అయితే ఉందో దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ప్రైవేట్ హాస్పిటల్లో
తర్వాత 1998 వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సను ఉచితంగా అందించబోతున్నట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో భాగంగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి ఉద్యోగికి సంబంధించి డిజిటల్ హెల్త్ కార్డు అందించబోతున్నారు. డిజిటల్ హెల్త్ కార్డ్ అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక డిజిటల్ హెల్త్ కార్డును వాళ్ళు అందిస్తున్నట్టు 2026-27 బడ్జెట్లో భాగంగా చెప్పడం జరిగింది. ఈ 2026-27 ఏదైతే తెలంగాణ బడ్జెట్ ఉందో ఈ తెలంగాణ బడ్జెట్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను, కొత్త పథకాలు అయితే ఉన్నాయో, తర్వాత ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను మనం కూలంకుషంగా వచ్చేటువంటి అన్ని వీడియోల్లో మనం సీక్వెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ అప్టేక్ జాబ్స్ ఏదైతే ఉందో ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ క్లాసెస్ని మీరు ఉచితంగా పొందవచ్చని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.